హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో అంగన్వాడీ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది, ఎప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది, అతి త్వరలోనే చాలా దగ్గర సమయంలోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుందండి. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, జిల్లాల వైజ్గా నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఫస్ట్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. చాలా సింపుల్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. మనకి ఆన్లైన్ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో మన ఫోన్లో కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వకముందే రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అప్లై చేసుకోవడానికి కేవలం 10 రోజులు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 10 రోజులు మాత్రమే మనకి టైం అనేది ఇస్తారు. ఆ 10 రోజులు టైం అయిపోతే మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మీకు రిజర్వేషన్ అనేది ఉంది బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, దానికి అప్లై చేయాలంటే మీరు అప్లై చేసిన తర్వాత 10 రోజుల్లోపు ఆ సర్టిఫికేట్ అనేది మీకు వస్తే సరిపోతుంది. ఒకవేళ రాలేదనుకోండి, తర్వాత మీకు ఆపర్చునిటీ అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడే ఈ సర్టిఫికేట్స్ అనేవి నేను కొన్ని చెప్తాను, వాటిని రెడీ చేసి పెట్టుకోండి. ఓకే. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు నేను అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఓపెన్ అయినప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలండి. లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఏం చూపిస్తుందంటే మీరు అప్లై చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెదక్కి అప్లై చేయాలనుకుంటున్నాను, డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ క్లోజ్డ్. అంటే మనకి మన డిస్ట్రిక్ట్ సంబంధించి ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలకి కూడా ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఓపెన్ చేస్తారు. సో నేను మీకు తెలియజేస్తాను, ఏ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా నేను మీకు తెలియజేయడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంగన్వాడీ టీచర్గా, మినీ అంగన్వాడీ టీచర్గా, అంగన్వాడీ హెల్పర్కి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 33 డిస్టిక్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. సో మీరు ఏ డిస్టిక్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. అంటే మీరు ఏ ప్రాజెక్ట్ కిందకి వస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అంగన్వాడీ సెంటర్ ఎక్కడ, ఈ ప్రాజెక్ట్ కింద ఏ అంగన్వాడీ సెంటర్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అప్లికెంట్ నేమ్ అండి, మీ యొక్క పేరు, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు, అడ్రస్సు, ఆ విలేజ్ లేదా వార్డ్ యొక్క పేరు అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, ఏంటి రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మనకి స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాం తెలుగులో. అంటే మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేదా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఈ విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎందుకు అంటే మేము అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము అని తెలియపడానికి మనకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్యాస్ట్కి సంబంధించి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవ్వాలంటే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, బీసీలు ఏంటి మరి ఏబిసిడి అని ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జనరల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీల్లో ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఏజెన్సీకి అయితే వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మైనారిటీ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ జనరల్ తప్ప మిగతా ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా దాని యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడే అప్లికేషన్ అనేది పెట్టుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, మీరు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైప్ ఆఫ్ రిజల్ట్ ఏంటి అంటే మీకు మార్క్స్ ఉన్నాయా మీ 10th క్లాస్లో, లేదా గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయా, మీరు ఓపెన్ స్కూల్లో చదివారా, ఓపెన్ జీపీఏ ఉన్నదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఉంటే
ఆ మార్కులు ఎన్ని అనేది మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ పాయింట్స్ ఉంటే ఆ గ్రేడ్ పాయింట్స్ ఎన్ని అనేది ఇక్కడ మీకు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మీకు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదర్ పర్టికులర్స్ అనేవి అప్లోడ్ చేయాలంటే అంటే ఏంటి అంటే అప్లికెంట్ ఒకవేళ వీడియో అయింటే భర్త మరణించి ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆర్ఫాన్ అంటే తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్ఫాన్ అని పిలవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అంతా ఒకసారి కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసామా లేదా చూసుకొని మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైన అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది అప్లికేషన్ నెంబర్ అనేది మీకు వచ్చి ఉంటుంది కదా, లేదా ఆధార్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సబ్మిట్ అయిందా లేదని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇదండి మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది అంగన్వాడీకి సంబంధించి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరొక నెల రోజుల్లో 11,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వైజ్గా రిలీజ్ కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న మహిళలకు శుభవార్త. త్వరలో 11,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. ఇది మనకి అంగన్వాడీ జాబ్కి సంబంధించి అప్డేట్ అన్నమాట. ఓకే, త్వరలోనే 11,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఏమేమి పోస్టులు ఉంటాయంటే మెయిన్ అంగన్వాడీ టీచర్, దీన్ని అంగన్వాడీ వర్కర్ అని కూడా మనకి పిలవడం జరుగుతుందన్నమాట. అలాగే మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అర్హతల విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్ అని కొంతమంది అంటున్నారు. మనకి ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే తెలుస్తుందని ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతితో సరిపోతుందా అని అంగన్వాడీ టీచర్కి సంబంధించి. హెల్పర్కి అయితే 10th క్లాస్ లేదా 7th క్లాస్ క్వాలిఫై ఉంటే కూడా సరిపోతుందన్నమాట. ఇక జనరల్ ఏజ్ విషయానికి వస్తే జనరల్ బీసీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. స్థానికంగా నివాసం కలిగి ఉండి వివాహిత మహిళలు అయింటే మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక శాలరీ విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్కి 12,500 నుంచి 13,500 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. హెల్పర్లకు అయితే 8,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మొదటగా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి 10 రోజుల టైం అనేది ఇక్కడ చూసుకుంటే 10 రోజుల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల టైం కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేవి స్క్రూటినైజ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది క్యాస్ట్ వైజ్గా. సో అంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ సెలక్షన్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంటర్వ్యూలో మీకు ఎటువంటి మార్కులు అనేది కూడా ఇవ్వరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకి మార్కులు ఇస్తారేమో, ఎగ్జామ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూలో మార్కులు ఇస్తారేమో అని. ఇంటర్వ్యూలో ఎటువంటి మార్కులు ఇవ్వరు, కాకపోతే అందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ అనేవి మీకు అడగడం జరుగుతుంది. జస్ట్ మీకు పేరేంటి, ఊరేంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. అప్పుడే ఇంటర్వ్యూ అప్పుడే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్లో అంటే జిల్లాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనం పెన్నుతో రాసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ దాంతో రాసి మనం పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇవ్వాలి. బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య గమనిక ఏంటి అంటే అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఓకే ఇది మనకి. సో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ కాబోతున్నాయి. ఎందుకంటే 2021 సంవత్సరం తర్వాత తెలంగాణలో అంగన్వాడీ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. సో కొంతమంది వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఎవరికైనా కూడా అంగన్వాడీ సూపర్వైజర్లుగా, హెల్పర్లుగా అయితే అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్స్ కూడా ఇచ్చేశారు. భారీగా వేకెన్సీ అయితే మనం చూసుకున్నట్లయితే న్యూస్ ఆర్టికల్ ప్రకారం 11,000 వరకు ఖాళీలు ఉన్నట్లయితే చూపిస్తున్నారు. సో ఈ పోస్టులకి అన్నిటికీ కూడా నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఇక్కడ మనకి అప్డేట్ చేస్తారండి ఈ అఫీషియల్ వెబ్సైట్లో.
నేను కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూప్ ద్వారా గానివ్వండి, లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా గానియండి అప్డేట్స్ అనేవి ఇస్తాను. సో, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.